భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల తగ్గింపు ప్రకటించడమే తరువాయి మార్కెట్లు రాకెట్లా దూసుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 800 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమై ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ మెరుపు వేగంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకే రోజులో 30 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ మోదీ మైత్రి ఫలితంగా కుదిరిన ఈ మెగా డీల్ దేశీయ ఎగుమతిదారులకు మరియు తయారీ రంగానికి పెద్ద ఊరటనివ్వడమే కాకుండా దలాల్ స్ట్రీట్లో బుల్ రన్కు బలమైన ఇంధనాన్ని అందించింది. భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త శిఖరాలను తాకనున్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగిపోవడంతో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. అమెరికా సుంకాలను 18% తగ్గించడంతో భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో తిరుగులేని పోటీతత్వం లభించనుంది. దీని ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 800 పాయింట్లకు పైగా జంప్ చేయడం మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి ఎగుమతి ఆధారిత రంగాల్లో కొనుగోళ్ల సునామీ కనిపిస్తోంది. రష్యా చమురు వివాదం ముగిసి అమెరికాతో కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందం విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 30 లక్షల కోట్ల మేర పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల తగ్గింపు ప్రకటించడమే తరువాయి మార్కెట్లు రాకెట్లా దూసుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 800 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమై ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ మెరుపు వేగంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకే రోజులో 30 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ మోదీ మైత్రి ఫలితంగా కుదిరిన ఈ మెగా డీల్ దేశీయ ఎగుమతిదారులకు మరియు తయారీ రంగానికి పెద్ద ఊరటనివ్వడమే కాకుండా దలాల్ స్ట్రీట్లో బుల్ రన్కు బలమైన ఇంధనాన్ని అందించింది. భారత్ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త శిఖరాలను తాకనున్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగిపోవడంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. అమెరికా సుంకాలను 18% తగ్గించడంతో భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో తిరుగులేని పోటీతత్వం లభించనుంది. దీని ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 800 పాయింట్లకు పైగా జంప్ చేయడం మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి ఎగుమతి ఆధారిత రంగాల్లో కొనుగోళ్ల సునామీ కనిపిస్తోంది. రష్యా చమురు వివాదం ముగిసి అమెరికాతో కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందం విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 30 లక్షల కోట్ల మేర పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్ అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక ఫోన్ చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రతిగా అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను 0% తగ్గించేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ పరిణామం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకే కాకుండా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కీలక మలుపుగా మారనుంది. భారత్ అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక ఫోన్ చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రతిగా అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను 0% తగ్గించేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించింది. ఈ పరిణామం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకే కాకుండా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి కీలక మలుపుగా మారనుంది. భారత్ అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు ఈ ఒప్పందంతో తెరపడింది. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా విధించిన 25% అదనపు సుంకంతో కలిపి మొత్తం 50%గా ఉన్న టారిఫ్లు ఇప్పుడు నేరుగా 18%కి పడిపోనున్నాయి. ఇది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో భారీ ఊరటనిస్తుంది. ముఖ్యంగా తయారీ రంగం, ఐటీ ఎగుమతిదారులకు ఇది గొప్ప లాభాన్ని చేకూర్చనుంది. మోదీ కోరిన మేరకు ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనువెంటనే ప్రకటించడం ఇద్దరు నేతల మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయడం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న అమెరికా వ్యూహానికి భారత్ సహకరిస్తుంది. రష్యాకు ప్రత్యామ్నాయంగా అమెరికా వెనుజులా నుంచి భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయనుంది. ఇది కేవలం వాణిజ్య నిర్ణయమే కాకుండా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే శాంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భావిస్తున్నారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా నుంచి సుమారు $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. బై అమెరికన్ విధానానికి మద్దతుగా ఇంధనం, అత్యాధునిక సాంకేతికత, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ భారీగా దిగుమతి చేసుకోనుంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ తన వాణిజ్య అడ్డంకులను తొలగించి జీరో టారిఫ్ దిశగా అడుగులు వేయడం అమెరికా ఎగుమతిదారులకు భారీ లాభాలను చేకూరుస్తుంది.
ఈ భారీ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.